హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈరోజు కాబూలీ శనగలు, బ్రౌన్ శనగలు ఈ రెండింటిని నానబెట్టుకోవాలండి. నైట్ నానబెట్టుకొని మళ్ళీ ఈవినింగ్కి మనం స్నాక్స్ తినేటప్పుడు ఇవి కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఇవి 2-3 మినిట్స్ దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మనం ఉడకబెడితే కొంచెం మెత్తగా అవుతాయి. ఆ తర్వాత దానికి ప్రిపేర్ చేసుకోవాల్సినవి పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, బీట్రూట్, కీర, లెమన్, కొత్తిమీర ఇవి అవసరం అండి. ఇప్పుడేమో ఉడికిపోయండి. ఇవి ఉడికిపోయిన వాటిలో ఇప్పుడు మనం పక్కకి వేరే బౌల్లోకి తీసుకొని దానిలో ఆనియన్స్, టమాటా, క్యారెట్, బీట్రూట్, కీర, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కారం కొంచెం 1/2 స్పూన్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా, నిమ్మకాయ పిండుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇది అందరూ తినొచ్చండి, ఎందుకంటే ఇది మంచిది, ప్రోటీన్ ఫుడ్. దీంట్లో మినరల్స్, విటమిన్స్, దీంట్లో క్యారెట్, బీట్రూట్ అన్నీ వేసాం కాబట్టి ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఇది చిన్నపిల్లల నుంచి అందరూ తినచ్చు. ఇది పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు. ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి. ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. రెడీ అయిందండి. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. టేస్టీ వెజిటబుల్ సలాడ్ రెడీ. థ్యాంక్ యూ.